జిల్లాలోని యనమాముల వ్యవసాయ మార్కెట్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇతర నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు మాజీ ఎమ్మెల్యేలు మిర్చి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ అబద్దాలు చెప్పి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, బోగస్ మాటలు మాట్లాడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, అబద్దాలు మాట్లాడడం మానుకో అని హెచ్చరించారు. రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, తెలంగాణలో రైతులు ఆవేదన చెందుతున్నారు, యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లలో పెట్టుకుంటున్నారు, మిర్చి రైతును ఆదుకోవాలి, క్వింటాకు 25,000 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మిర్చి రైతులను ఆదుకోవాలి. కేసీఆర్ మనసున్న మహారాజు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు రాజుల్లాగా బతికారు. రైతులను అన్ని విధాలా ఆదుకున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అని ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. కేంద్రంలో మీరు అధికారంకి వచ్చారు, బోకస్ మాటలు రైతులను ప్రజలను మోసం చేసి అధికారం వచ్చావు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకో. ఇప్పటికైనా ఈ రైతులు ఆవేదన చెందుతారు. బోనస్ ఇస్తానన్నావు, ఆశపడి సన్నోట్లు వేసింది. దొడ్డోట్లు ఎత్తే దిగుబడవచ్చు, పెట్టుబడి దగ్గు, పంట తొందరగా వచ్చు. సన్నోట్లు వేస్తే బోనస్ వస్తుందంటే నీకు అమ్మిను బయట ఎక్కువ రేట్ వస్తానన్నా గవర్నమెంట్ కొంటది కదా అని సన్నోట్లు వేస్తే బోనస్ 0. రైతు బంధు ఆశ పెట్టిన వస్తాంది వస్తాంది వస్తాంది, నాట్లు అయిపోయినాయి, కలుపులైనాయి, కోతలకు వస్తాయి. ఇంతవరకు రైతు బంధు వల్లే రుణమాఫీ 50% కూడా కాలే. ఎందుకు అబద్దాలు ఆడుతూ సిగ్గు లేకుండా అన్ని బోకస్. హిందూ పెద్ద గారు చెప్పినట్టు నీ ఎన్నికల మేనిఫెస్టోలో 15,000కు మించి మిర్చి కొంటా అని చెప్పాం. సరే 15,000 కాదు 23,000కి అమ్మే మిర్చి అది. దొడ్డు మిర్చి అది ₹1,00,000 దాకా అమ్మింది నిన్నటి దాకా. ఏపీ ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ పెడతాడు మిర్చి రైతుల కోసం అని. మొదలు మేము దిగి రైతుల తరఫున మాట్లాడితే అరే ఎంబడే పడతా చూసిన 15 రోజుల నుంచి అవస్థ పడతా అంటే రైతులు ఫోన్లు చేసి ఆవేదన చెప్తా అంటే ఇవాళ చూడలేక ఇవాళ ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి వస్తుందేమో, మేము దిగిన తర్వాత బుద్ధి వస్తుందని వచ్చినాం.